ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దయాది పాకిస్తాన్తో ప్రత్యేక యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కాగార్ను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాక్ యుద్ధంలో పాల్గొనేందుకు సిఆర్పీఎఫ్ బలగాలను అత్యవసరంగా వెనక్కి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రస్తుతం కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లను రేపు ఉదయంలోగా తప్పనిసరిగా సిఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పామునూరు, అలువాక, పెద్దగుట్ట ప్రాంతాల నుంచి భద్రతా బలగాలు హుటాహుటిగా భారత్ సరిహద్దుకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తతగానే ఉన్నాయి. అయితే ఇటీవల పరిస్థితులు మరింత దిగజారడంతో ప్రత్యేక యుద్ధం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందిస్తుంది. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్ కాగార్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఆపరేషన్ కాగార్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టుల కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద ఎత్తున కార్యక్రమం. ఈ ఆపరేషన్ ద్వారా అనేక ప్రాంతాల్లో భద్రతా బలగాలు మంచి ఫలితాలు సాధించాయి. అయితే ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ ఆపరేషన్కు బ్రేక్ వేయక తప్పలేదు. ముఖ్యంగా కర్రిగుట్టల్లో విధులు నిర్వహిస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లను వెంటనే వెనక్కి రావాలని ఆదేశించడం జరిగింది. రేపు ఉదయంలోగా వారంతా తమ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాల్సి ఉండడంతో ఆ ప్రాంతంలో ఉన్న బలగాలు యుద్ధ ప్రతిపాదకన తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా పామునూరు, అలుబాక, పెద్దగుట్ట వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా భద్రతా బలగాలు భారత సరిహద్దు వైపు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బలగాలను యుద్ధ రంగంలో ఉపయోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేస్తుంది. ఓవైపు దేశంలో అంతర్గత భద్రతను కాపాడుతూనే మరోవైపు పొరుగు దేశంతో తలెత్తిన యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. సిఆర్పీఎఫ్ బలగాలను యుద్ధానికి సిద్ధం చేయడం ద్వారా భారత సైన్యం మరింత బలోపేతం కానుంది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు భరోసా కలిగిస్తున్నాయి. దేశాన్ని కాపాడుకునేందుకు సైన్యం మరియు ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.